అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీసీ కుల సంఘాల ఐక్య వేదిక బీసీల అభ్యున్నతి కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం, బీసీల ఆత్మ గౌరవం కోసం, బీసీల రాజ్యాధికారం కోసం గత 10 సంవత్సరాలుగా బీసీ కులాల ఐక్య వేదిక పనిచేస్తున్న నిజంగా గొప్ప విషయం అని, దానిలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులకు నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు వారి కమిటీ అందరికీ నా నిజంగా శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా ఒకసారి చెప్పడంలో కొట్టాల్సిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ఈ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడుతూ ఉన్నారు. ఆ కారణంగా ఈరోజు అప్పులతో, ఆకలి చావులతో ఈరోజు దుబాయ్కి, ముంబైకి వలసలు పోతున్న వారు బీసీలు ఉండడం చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో 75 కోట్ల జనాభా బీసీలు, సింహభాగం బీసీలు. ఈరోజు దేశానికి వెన్నులుగా బీసీలు, ఈరోజు దేశానికి రథచక్రాలు బీసీలు, ఇన్ని అర్హతలున్న బీసీలు ఈరోజు అణచివేతకు గురి కావడం, అన్ని విధాలుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ అణచివేతకు గురి కావడం చాలా బాధాకరం. అంతేకాకుండా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఈరోజు పక్కన పెట్టడం అనేది కూడా చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో అణచివేత కావచ్చు, పేదరికం కావచ్చు, సమానత్వం కోసం కావచ్చు, సాంఘిక వివక్షకు వ్యతిరేకంగా కావచ్చు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్యాగం చేసిన వీరులు ఎంతో మంది ఉన్నారు. దానిలో జ్యోతిరావు పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు. వారిని ప్రేరణగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని, వారిని స్ఫూర్తిగా తీసుకొని మన హక్కులు సాధన కోసం, రాజ్యాధికారం కోసం, ఆత్మ గౌరవం కోసం మనందరం కలిసి కట్టుగా మన హక్కుల కోసం పోరాడాల్సిన సందర్భం వచ్చిందని, కులాలకు అతీతంగా బీసీలలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారి దిశగా ముందుకు పోవాలని ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భారత రాజ్యాంగం తెలిపిన ప్రకారం ఎక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ సమాన వాటా ఉంది, ఎక్కడ సమాన భాగస్వామ్యం ఉంది, ఈరోజు బీసీలకు వస్తుందా అని ఒక్కసారి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడైనా అణచివేతకు గురితవుతున్నారు. ఎప్పుడో 94 సంవత్సరాల కిందటి డేటా ప్రకారమే ప్రణాళికలు రచించి మనకు అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేయడం కొంత బాధాకరం. ఈరోజు ముఖ్యంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 డిమాండ్లు వాళ్ళు ముందుకు తీసుకురావుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈరోజు కామారెడ్డి డిక్లరేషను మనందరికీ తెలిసి 2023 కామారెడ్డి డిక్లరేషను పేరిట వాళ్ళు హామీ ఇచ్చారు. కులగణన మరియు స్థానిక సంస్థల ఎన్నికల గురించి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 2024 సంవత్సరం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము కులగణన చేస్తామని ఏకప్రతిపదం తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. తర్వాత విషయంలో మేము అనేక పోరాటాలు చేసినాము. కృష్ణమోహన్ గారు మరియు అందరం కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన తర్వాత వెంటనే కులగణన జీవో నంబర్ 26 కూడా విడుదల చేయడం శుభసూచికమే, మంచిదే. ఆ తర్వాత కూడా 6వ తారీఖు నుంచి కులగణన కూడా చేశారు. అంతేకాకుండా ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ద్వారా కూడా చేయడం వల్ల దానికి చట్టబద్ధత వస్తుంది, చాలా సంతోషం. అయితే ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఈ కులగణన లెక్కలు తేలిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 24 నుంచి 42కు వచ్చిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలు చేస్తే మా బీసీ బిడ్డలకు కొంత ఉపయోగపడే విధంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈరోజు దశాబ్దాలుగా బీసీలు అందరూ ప్రధాన ఎజెండా కులగణన, దేశంలో కులగణన జరగాలని మరియు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వేయాలనేది, మరియు ఏ కులానికి లేని క్రిమిలేయర్ ఒకటి తొలగించాలని ఈ 3 డిమాండ్లు. కులగణన ఎందుకు అంటే ఆయా కులాల మధ్యన అంతరాయాలను తొలగించి మరియు ఆ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, కులాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రణాళికలు వస్తే వాళ్ళు బాగుపడతారు. ఈరోజు సంచార కులాలు ఎంత దారుణమైన దారిద్ర రేఖకు దిగువగా ఉన్నారు, ఎన్నో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సో ఈ కులగణన అనేది దేశానికి ఎక్స్రే లాంటిది. కులగణన అనేది సామాజిక న్యాయం సాధించాలంటే కులగణనతోనే సాధ్యం. అంతేకాకుండా సామాజిక సమానత్వం రావాలన్నా కూడా ఈరోజు కులగణన అవసరం, మరియు బీసీలు బలోపేతం కావాలన్నా కూడా కులగణన అవసరం. అందుకే నేను ముఖ్యంగా ప్రధాని మోడీకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయ్యా మీరు కులగణన చేయండి, మా బతుకులు మారుతాయి అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం వల్ల కూడా కొంత మన బీసీలకు ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం కానీ కావచ్చు, కొన్ని లోన్లు ఇవ్వడానికి కావచ్చు, అలాంటి అనేక మంది బీసీలకు బాగుపడడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. నిజంగా ఇది ఒక అద్భుతమైన వేదిక. ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బీసీ కుల సంఘాల ఐక్య వేదిక మరొకసారి నా ధన్యవాదాలు తెలుసు తెరవ తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.